పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్ శర్మ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు విష్ణు ప్రసాద్ శర్మ. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తుంది బీజేపీ అక్కడ. ఈ నేపథ్యంలో కుర్సియాంగ్ అసెంబ్లీ నుంచి గెలిచారు విష్ణు ప్రసాద్ వర్మ. తాజాగా ఆయన టీఎంసీలో చేరినట్లుగా తెలుస్తుంది. టుర్సియాంగ్ ఓటర్ల మనోభిష్టానికి వ్యతిరేకంగా పనిచేయదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు విష్ణు ప్రసాద్ శర్మ. మొత్తం మీద టీఎంసీ చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీకి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర డిమాండ్ ముందు నుంచి ఉన్నటువంటి ప్రాంతం గూర్ఖాలాండ్. సో ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది అనుకోవాలి. ఏదైతే ప్రత్యేక గూర్ఖాలాండ్ కు వ్యతిరేక గూర్ఖాలాండ్ రాష్ట్ర అనుకూల ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేయడం బీజేపీకి గట్టి దెబ్బ అనుకోవాలి. ఎక్కడైతే బీజేపీకి సంబంధించిన ఏదైతే వెస్ట్ బెంగాల్లో రాబోయే ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన గూర్ఖాలాండ్ కు అనుకూలంగా ప్రకటన చేయలేదంటూ విష్ణు ప్రసాద్ శర్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది బీజేపీకి నేరుగా గట్టి దెబ్బ. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విష్ణు ప్రసాద్ శర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పార్టీ వారిస్తున్నా కూడా ఆయన స్వతంత్రంగా పోటీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బెంగాల్లో రాబోయే 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ నెలలో బెంగాల్కి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రసవత్త పోరు ఏదైతే 4వసారి కూడా బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మమతా బెనర్జీ ఇప్పటికే ఎత్తుకు పై ఎత్తులేస్తుంది. మరోపక్క అటు మోడీ, ఇటు అమిత్ షా, ఇటు సువేంద్ర అధికారి, బెంగాల్ బీజేపీ ప్రతిపక్ష నేత సువేంద్ర అధికారి మమతా బెనర్జీ ఒకప్పటి శిష్యుడు. ఏదైతే మమతా బెనర్జీని కూడా ఓడించిన ఘనత సువేంద్ర అధికారికి ఉంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో అధికారం సాధించడానికి బీజేపీ ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే జనవరి 1వ తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు జరుగుతూ ఉంటే అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ బీజేపీ నేతలతోనూ బెంగాల్ బీజేపీ కార్యకర్తలతోనూ భేటీ అయ్యారు. నేరుగా 164 అసెంబ్లీ సీట్లు మనం గెలవబోతున్నాం, వచ్చే ఎన్నికల్లో అధికారం మందే అంటూ బీజేపీ కార్యకర్తలను, నేతలను ఆయన ప్రోత్సహించిన నేపథ్యం చూసాం. ఏదైతే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రానికి సంవత్సర కాలం ముందే బీజేపీ క్షేత్రస్థాయిలో ప్లాన్ చేస్తుంది. అక్కడికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా లక్షలాది మంది చేరుకుంటారు. పిన్ టు పిన్ ఏదైతే బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్న ఆ రాష్ట్రాన్ని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చుట్టుముట్టారు. పిన్ టు పిన్, ఓటర్ టు ఓటర్ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే తృణమూల్లో చేరడం బీజేపీకి గట్టి శాఖ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది అంటూ సంకేతాలు కూడా ఇప్పటికే ప్రజల్లోకే. ఆ పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు ప్రసాద్ శర్మ రాజీనామా చేయడం వెంటనే కోల్కతాలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రత్యేక రాష్ట్రానికి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని తనకు అనుకూలంగా మమతా బెనర్జీ ఎంతవరకు మలుచుకునేటువంటి అవకాశం ఉంది? రెండోది, ఈ చేరిక టీఎంసీకి ఎంతవరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా కుర్సియాంగ్ శాసనసభ్యుడైన శర్మ టీఎంసీలో చేరడం అది బీజేపీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది ఏళ్లుగా ఏదైతే గూర్ఖాలాండ్ ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారు శర్మ రాజీనామా చేయడం కూడా బీజేపీకి గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ గూర్ఖాలాండ్ కు అనుకూలంగా ప్రకటన చేయాలంటూ గత కొన్ని ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు శర్మ. ఏదైతే గ్రౌండ్ లో ఉండి ఉద్యమాలు చేసే నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఆ ప్రాంతంలో కుర్సియాంగ్ శాసనసభ నుంచి గెలిచిన శర్మ ఏదైతే బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్లో చేరడం తృణమూల్ కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం. ఎందుకంటే బీజేపీని ఢీకొట్టేది మమతా బెనర్జీ అనే అంశాలు. మరోపక్క కుర్సియాంగ్ ఓటర్ల మనోభిష్టానికి వ్యతిరేకంగా తాను ఎల్లదలుచుకోలేదంటూ ఇప్పటికే ఎమ్మెల్యే ప్రకటించారు. మరోపక్క నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటూ విష్ణు ప్రసాద్ నేరుగా ఏదైతే టీఎంసీలో చేరిన తర్వాత ఆయన ప్రకటించడం జరిగింది. బెంగాల్ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం, ఏదైతే డార్జిలింగ్ ప్రాంతంలో ఏదైతే కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలంటూ గత 2 ఏళ్లుగా బీజేపీ అధిష్టానంతా ఆయన పోరాడుతూనే ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, నార్త్ బెంగాల్ కూడా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇటు గూర్ఖాలాండ్ ఏర్పాటు, అటు
అటు బెంగాల్ కొండ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా విభాగం, మరోపక్క ఏదైతే డార్జిలింగ్ పార్లమెంట్ నుంచి పోటీ చేయొద్దంటూ గతంలో బీజేపీ అధిష్టానం వారించిన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు శర్మ. అయితే ఇప్పుడు ప్రధానంగా రాబోయే బెంగాల్ ఎన్నికల్లో హోరాహోరీ నడిచే అవకాశం ఉంది. ఇప్పటికొచ్చిన సర్వేలు, ఇప్పటికొచ్చిన అంచనాలు చూస్తే మరోసారి బెంగాల్లో మమత అధికారం కైవసం చేసుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ రాబోయే 2 నెలల్లో బీజేపీ చేసే అద్భుతాలు కానీ, బీజేపీ స్ట్రాటజీ కానీ, క్షేత్రస్థాయి నుంచి బీజేపీ చేసే వ్యూహాలు కానీ ఎవరికి అర్థం కావు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా అధికారం కైవసం చేసుకున్న ఘనత బీజేపీ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అమిత్ షా, మోడీ, సువేంద్ర అధికారి వేసే వ్యూహాలలో ఎంత మాత్రం ఆ వ్యూహాలను తట్టుకొని మమత మళ్ళీ అధికారంలోకి రాబోతుందనేది మనం వేచి చూడాలి. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ బీజేపీకి ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ కాషాయ పార్టీలోకి రాజీనామా చేసి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకమైనటువంటి గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటును కూడా బీజేపీ అక్కడ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కుర్సియాంగ్ అసెంబ్లీ నుంచి గెలిచారు బిష్ణు ప్రసాద్ శర్మ. కుర్సియాంగ్ ఓటర్ల మనోభిష్టానికి వ్యతిరేకంగా తాను పని చేయలేదని కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇకపైన పని చేయనని, వారు మనోభిష్టానికి అనుకూలంగానే పనిచేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ రానున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ బీజేపీకి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా మమతా బెనర్జీ కీలకమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని అవలంబిస్తున్నారనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో బిష్ణు ప్రసాద్ శర్మ చేరిక టీఎంసీ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది, మరీ ముఖ్యంగా ఈ చేరికతో ప్రత్యేకమైనటువంటి గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటు లేదా ఆ అంశాన్ని టీఎంసీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.